విడుదల రోజునే సినిమాల పైరసీకి పాల్పడుతుండడంపై సినీ నటుడు మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో చిత్ర బృందంతో కలిసి గాయత్రి సినిమా పైరసీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 8 మాసాలుగా ఎంతో శ్రమించి తీసిన సినిమా విడుదల మరుసటి రోజే ఆన్లైన్లో ప్రత్యక్షం కావడం తన మనసును కలిచివేసిందన్నారు. జన్మనిస్తుంది గాని తలరాతని ఇవ్వదు కదా. వాడిని దుర్మార్గుడిగా బ్రతకమని ఏ తల్లి చెప్పదు. అంత బాధాకరమై హృదయం ఏడుస్తూ ఉందని చెప్పాను. కారణం యాజ్ ఏ ప్రొడ్యూసర్ ఇలా వీడియోలు వస్తూ ఉంటే, అదే డివిడీలు అన్నింటిలో వస్తూ ఉంటాయి. యంగర్ జనరేషన్ దాన్ని చూసేవాళ్ళ రిక్వెస్ట్, ఇంగ్లీష్లో రిక్వెస్ట్, తెలుగులో ప్రాధేయపడడం. అయ్యా, మీరు కంప్యూటర్స్ చదువుతున్నారా, చదువుకుంటున్నారా, ఉద్యోగం చేస్తున్నారా, ఫ్యాక్టరీలు పెట్టుకోన్నారా, కంపెనీలు పెట్టుకోన్నారా, చూసే మహానుభావులారా, చూడొద్దండి. ఆలోచించుకోండి. ఎదుటివాడు చెడిపోవాలని ఫేస్లో మనం అంటూ ఉంటే మన మొహం పాడైపోతుంది. వాడికంటే ముందు మనమే చెడిపోతాం. ఇటువంటి నికృష్టులటువంటి బ్రతుకుతున్నటువంటి తీసిన వాళ్ళు, దాన్ని చూసి ఎంకరేజ్ చేసినటువంటి మహానికృష్టులు, ఇటువంటి వాళ్ళుంటే దేశం ఎక్కడ ముందుకు పోతుంది? ప్రపంచ దేశాల్లో కూడా అక్కడికెక్కడ వచ్చినా ఇంత ఘోరంగా రావు. ద డే రిలీజ్ అయిన డే ఆ ఆపరేటర్ తెలియకుండా ఓనర్ తెలియకుండా ఆపరేటరా, వీళ్ళ తెలియకుండా ఎవడా, సర్వీసుడికి ఎరుక, ఆ బాబాకి ఎరుక. రిలీజ్ అయిన రోజునే పైరవీ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను.